హలో ఫ్రెండ్స్, కంపెనీ సిఎండి చెప్పినట్టు కే ఎక్స్చేంజ్ మైనింగ్ రిఫరల్ లింక్ వచ్చిందండి. ఇప్పుడు అది నేను మీకు పంపిస్తున్నాను గ్రూపులని. అది మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుని మీ వాళ్ళకి, మీ డౌన్లో ఉన్న వాళ్ళకి మీ రిఫరల్ లింక్ తీసి పంపించండి. దానివల్ల ఏమవుద్ది అంటే కనుక మీరు కొన్నా, మీకు డౌన్లో ఎవరైనా కాయిన్స్ కొన్నా అమ్మునా కూడా ఎప్పుడు కూడా మీకు అమౌంట్ వచ్చేలా అనమాట. అంటే లైఫ్ లాంగ్ వచ్చేలాగా ఇది చేశారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ ఎక్స్చేంజ్లో కొనుక్కున్నా సరే మీకు వచ్చేలాగా. దానికి గాను మీరు చేయవలసిందల్లా ఫస్ట్ మీది ఐడి ఓపెన్ చేసి అక్కడ ఫోన్ నెంబర్ ఏముందో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఐడి ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇది మాది. ఇప్పుడు ఈ ఫోన్ నెంబరు మీది ఉందో లేదు చూసుకోండి. అక్కడ లేకపోతే కనుక మార్చుకోండి. అది మార్చుకోవడం ఎలాగంటే కనుక ఇక్కడ 3 గీతలు నొక్కి కేవైసీలోకి వెళ్ళండి. ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ 3 గీతలు టచ్ చేయండి. టచ్ చేసి కేవైసీ అప్డేట్ టచ్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా నెంబర్ ఎక్కడ ఉందో లేదు. నెంబర్ లేకపోతే కనుక మార్చుకుని సబ్మిట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ కట్ట ఫస్ట్ ఇది చేసుకుంటే కనుక మీకు ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఇలాగ ఐడియాలో ఉంచేసి ఇది ఇక్కడ సెంటర్ బటన్ నొక్కండి. సెంటర్ బటన్ నొక్కేసి నేను పంపించిన రిఫరల్ లింక్ మీద టచ్ చేయండి. ఇప్పుడు నాకు నా అప్లైనర్ పంపించారు, నేను దాని మీద టచ్ చేసి ఇక్కడ ఇందులోకి వస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను పంపించింది మీరు రిఫరల్ లింక్ టచ్ చేస్తే కనుక అయిపోద్ది. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇక్కడ దీని మీద టచ్ చేస్తే డైరెక్ట్ క్రోమ్ అడుగుతుంది. క్రోమ్ టచ్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలాగని పేజీ రాకుండా కేవైసీ నాట్ సక్సెస్ఫుల్ అనో లేకపోతే ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని వస్తే కనుక మీరు కంపల్సరీ కేవైసీ అప్డేట్లో మాత్రం మార్చుకోవాల్సి వస్తుంది. అదే ఫోన్ నెంబర్తో కూడా కే ఎక్స్చేంజ్ కూడా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకసారి చేసుకోండి కరెక్ట్గానే. నాది రాంగ్ వచ్చింది, దాన్ని నేను సరి చేసుకున్నాను. ఎందుకంటే నెంబర్ నాది ఎవరో వేరే దానికి పెట్టడం వల్ల వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవడం వల్ల నాకు నెంబర్ మనీ వేరే నెంబర్ పెట్టవలసి వచ్చింది. అలా మీరు కూడా ఒకవేళ అలాగ అయ్యి ఉంటే కనుక వేరే నెంబర్ పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ నెంబరు, ఇక్కడ ఏ నెంబర్ ఉందో కన్ఫర్మ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను చేయవలసింది అలా ఏంటంటే కనుక ఇక్కడ సబ్మిట్ చేసేస్తామే. సబ్మిట్ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ సబ్మిట్ చేయడమే. కన్ఫర్మ్ ఇలా వస్తుంది. ఓకే, అకౌంట్ నెంబరు. ఇప్పుడు రిఫరల్ లింక్ నేను మీకు పంపిస్తున్నాను. నేను బయట తీస్తున్నాను. ఇదే రిఫరల్ లింక్ నేను గ్రూప్లో మీకు పెడతాను. అయితే నా ద్వారా డైరెక్ట్గా ఎవరు వచ్చారో వాళ్ళు చేసుకోండి. తర్వాత కింద వాళ్ళకి మీరు పంపించుకోండి. రిఫరల్ లింక్ కూడా ఎలా తీయాలంటే చూపిస్తుంది చూడండి ఒకసారి. మళ్ళీ మీరు కీబోర్డ్కి వెళ్ళిపోండి. కీబోర్డ్ ఐడికి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఏ నెంబర్తో చేశారో ఆ నెంబర్ మీరు చేసుకోండి. ఐడి ఓపెన్ చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ రిఫరల్ లింక్ బయట తీస్తున్నాను చూడండి. ఇక్కడ రిఫరల్ లింక్ టచ్ చేయండి. ఇక్కడ కనపడుతుంది కదా, కే ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్. ఇది కే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ వేరు. కే ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్ టచ్ చేయండి. అది వాట్సాప్కి తీసుకెళ్తుంది. అదే లింక్ నేను పంపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అది మీకు వచ్చింది. అది ఇలాగ మీరు కూడా ఐడి ఓపెన్ చేసుకుంటే కనుక మీ రిఫరల్ లింక్ వస్తే దాంతో మైనింగ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత వీడియో మీ వాళ్ళకి పంపించండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. ఎందుకంటే మీరు ఫోన్ నెంబర్ ఏంటి ఆడొచ్చినా సరే అక్కడ అవ్వదు. దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేరే నెంబర్ పెట్టి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అర్థం కాకపోతే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి.